ఈ రాష్ట్ర కేబినెట్ లోకి ముగ్గురు అంటూ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాతే విస్తరణ. రేపటి వరకు ఢిల్లీలోని సీఎం డిప్యూటీ సీఎం రాహుల్ తో డిస్కషన్, ఆశావాహుల్లో టెన్షన్, మిగతా ఖాళీలు పెండింగ్, సామాజిక సమీకరణ కూర్పు కుదరకపోవడమే కారణం అంటూ ఈ ముగ్గురిని కూడా ఫిల్ చేసుకోలేని పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. చూసుకోండి ఇక ఆయన కనీసం మంత్రి మరి కేసీఆర్ ఎప్పుడు చేసుకుంటూ, కేసీఆర్ కూడా సంవత్సరం దాకా ఆగిండు కదా, 6 నెలలు ఆగిండు కదా అంటే, ఇగో నీకు ఉన్నటువంటి పట్టేంటిదో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కనీసం క్యాబినెట్ కూడా విస్తరించుకోలేని పరిస్థితులలో ఉన్నప్పుడు అసలు నీది ఏం నడుస్తా ఉంది ప్రభుత్వంలో, అది ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, హోంశాఖకు మంత్రి లేడు. ఆ మంత్రిత్వ శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు, ఎట్లా ఎలుగుపెడుతున్నావు, ఏం జరుగుతుంది అనేది అందరం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం కాలంలోనే అని చెప్పి ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చి, అందులో కూడా మీరు ఇచ్చింది 12,000 అన్నట, మిగిలిన 38,000 గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. అందుకే బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు, అగో లగము కాలేదు, సంసారం చేయలేదు, పిల్లలు ఎట్లా పుట్టిర్రు అని డైరెక్ట్ గా బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు. ఎందుకు? ఉద్యోగాల పేరిట మీరు చేస్తున్నటువంటి మోసం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని, వాళ్ళు పెట్టిన పరీక్షల ఫలితాలను మీరు ఇచ్చి, పేపర్లు ఇచ్చి మేము ఇచ్చేసినాం ఉద్యోగాలు అని చెప్పుకుంటే, ఇక గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పటికీ, వాళ్ళు ఇచ్చిన వీళ్ళ మీదనే, వీళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద అయినప్పటికీ అట్లా లెక్క చేసినా 50,000 కానీ అయిపోయింది కదా అనేది లెక్క. మరి లగ్గం గాక సంసారం గాక పిల్లలు ఎట్లా పుట్టిర్రు అని డైరెక్ట్ గా అడుగుతా ఉన్నారు. మరి మీరు ఇచ్చింది అయితే మీ దాంట్లో ప్రూవ్ చేయాలి. మీరు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు అనేది క్లారిటీ ఉన్నది. సో అందుకోసమే డైరెక్ట్ గా బీఆర్ఎస్ అంటున్న మాట ఏంటంటే, మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది, భర్తీ చేస్తామన్నారు కదా అని అడుగుతూ మీరు చేయలేకపోతా ఉన్నారంట. అంటే అందుకే విద్యాశాఖ మరి ఏం చేస్తా ఉన్నది, ఉపాధి కల్పనలు ఎందుకు జరుగుతలేవు, ఆ జరిగినవన్నీ కూడా గత ప్రభుత్వ నోటిఫికేషన్లు అయితే మరి మీ గొప్పతనం ఏమున్న దాంట్లో, మీరు ఏం క్రియేట్ చేసిండ్రు? అప్పుడైతే చెప్పేటోళ్ళు కదా, 30 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు, 5 రూపాయల భోజనం తింటా ఉన్నారు, సస్తున్నారు, మీరు నోటిఫికేషన్లు వేయరు, జాబ్లు వేయరు, ఇచ్చిన ప్రశ్నపత్రాలు లీక్ అవుతాయి, కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నప్పుడు మిమ్మల్ని పక్కకు వెళితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్తే రాష్ట్రంలో ప్రజలంతా నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మీరు సంవత్సర కాలం పాటు హనీమూన్ పీరియడ్ లెక్క ఎంజాయ్ చేసిరు. హనీమూన్ పీరియడ్ లెక్క అంటే మిగిలిన 6 మంత్రి పదవులను కూడా ఫిల్ చేసుకోకుండా ఉన్నదాంతో ముందరకేసి ఏదో నడిపిస్తున్నామా అంటే నడిపిస్తున్నామని చెప్పి 100 రోజులలో 6 గ్యారెంటీలని దానికి అడ్రస్ లేకుండా ఫైనల్ గా మీరు చేసిన 2-3 పనులు కూడా సగం చేసి అరకొరగా చేసి అటు అవతల వాడేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పోతారట. ఇగో ఇప్పుడు కుదరకపోతే స్థానిక సంస్థ, ఆ తర్వాత అయినా ఒకటే కాకుండా ఒకటి, ఆ తర్వాత ఎట్లయినా పూర్తి వ్యతిరేకత వచ్చేస్తుంది, స్థానిక సంస్థలలో మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు ఆ 3 మంత్రులు వచనాలు పీకేదేముంటది, చేసేదేముంటది? ఇంకా ఉన్న 3.5 ఏళ్ళు బుగ్గకారుల తిరుగుడు తప్ప ఇంకా వేరే ఏముండదు చేతుల. ఉన్న మంత్రులే మాకు ఏమైతలేదు, మాతో అయితలేదు అని చెప్పి అంటా ఉన్నారు. అప్పుల కుప్ప అయితలేదు, మాతో చేతన అయితలేదు, మరి పీకనికి చెప్పారు. ఇప్పుడు మీరు ఇంత కష్టంగా ఉంటది, మరి ఇలా ఖజానా లేదు, ఇలా కేసీఆర్ అంతా ఖాళీ చేసి ఖాళీ కుండలు పెట్టిపోయిందంటే మీకోసానికి నింపిపోతారు, ఎత్తుకపోతారని మీకోసానికి నింపి పెట్టాలా? మీరు బస్తీ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా జనరేట్ చేసుకోవాలి అని చెప్పి రెవెన్యూను చూడాలి. కానీ బట్టి విక్రమార్క కూడా చెప్పిండు. మరి ఆ బట్టికి ఎట్లా ఎంత తెలివితో మాట్లాడిందంటే, ఆనాడు కాంగ్రెస్ కి ఆ సత్తా ఉన్నది, మేము రెవెన్యూని జనరేట్ చేసుకోగలుగుతాం, ఆ జనరేట్ చేసుకున్న రెవెన్యూ ద్వారా ఈ పథకాలన్నీ హామీ చేస్తామని చెప్పిండు. మాతో అవుతుంది, ఇవన్నీ కూడా చేయగలుగుతాము, ఇది 10 ఏళ్ల దాకా కాదు 100 ఏళ్ళైనా మీరు చేయలేరు, ఇన్ని హామీలు ఉన్నాయని చెప్తే లేలే మీకు 5 ఏళ్ళలో చేసి చూపిస్తాం, 100 రోజులలో చేసి చూపిస్తామని వగల మాటలు మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టుగా చేసి చూపెట్టాలి కదా, లేదుగా. అందుకే ఇక్కడ స్థానిక సంస్థల తర్వాత అంటే ఆ తర్వాత ఆయనతోనే ముఖ్యమంత్రి మారిపోయిన ఆశ్చర్యం లేదు. స్థానిక సంస్థల తర్వాత ఒకవేళ వ్యతిరేకత ఎక్కువైందని తెలిస్తే ప్రభుత్వంలో డైరెక్ట్ గా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే పెద్ద మ్యాటర్ కాదు, సీల్డ్ కవరే కదా వీళ్ళంతా. గతంలో సీల్డ్ కవర్లే కదా, ఇప్పుడు కూడా మళ్ళీ సీల్డ్ కవర్ వచ్చి చలో రేవంత్ రెడ్డికి ఉఠావ్ దూసరంకు లగావ్ అని పేరు వచ్చినా వస్తుంది. ఆ పేరు చూసిన తర్వాత మళ్ళా ఏదైతే ఉన్నది, ఏ రాయి అయితే ఉన్నది నెత్తి వలగొట్టుకోనికి, పనులు వలగొట్టుకోనికి అని చెప్పి మనం అనుకుంటాం. ఎత్తుకున్నందుకు ఈ 5 ఏళ్ళు ఇక 4 ఏళ్ళు ఇక అయిపోయా, సంవత్సరం అనేది చూస్తుంటే అయిపోయా. మనం మాట్లాడంగానే సంవత్సరం అయిపోయింది. ఇక్కడ రేపటి దాకా ఇంకా ఢిల్లీలో ఉంటాడు సీఎం ఢిల్లీలోనే ఉండని, ఇంకా ఉండని, ఈడ ఉన్న రాష్ట్రంలో ఈడ పరిపాలించుర్రా నాయన, ఈడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈడ సమస్యలు తీర్చుర్రి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు తీర్చుర్రి అంటే గివిట్ల మీద లేచిపోయి చక్కగా అధిష్టానం దగ్గరికి ఇప్పటికి 28 సార్లు తిరిగిండట, 30 సార్లు తిరిగిండు. మరి ఎన్ని పైసలు తెచ్చిండు అంటే తెలియదు. మరి కేంద్రంతో మాట్లాడుతుండా, మరి కేంద్రంలో ఉన్న పెద్దలకు మనం రాష్ట్రాన్ని బాగు చేయాలని సోయి లేదా, మరి ఈయనకు ఇంట్రెస్ట్ లేదా, అసలు ఏం జరుగుతుంది? అసలు ఆదాయము లేదు రాష్ట్రానికి,
కనీసం మీరు క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు, జనరేట్ చేయలేకపోతా ఉన్నారు. ఇక ఉన్న దాంట్లో మళ్ళా అప్పులు చేసుకుంటే జీతాలు ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు పోతున్నాయంటే అప్పులు చేస్తున్నాయి. అట్లాంటప్పుడు అసలు కేసీఆర్ ఎందుకు చేసినాడు అంతగానం మరి అప్పు? మీరు ఇంకెందుకు చేస్తా ఉన్నారు? మరి ఎవరికి మోపుతా ఉన్నారు? అండ్ హామీలు, మీరు హామీలు ఎందుకు ఇస్తారు? తలకాయ లేని హామీలు మీరు అందరూ ఎందుకు ఇవ్వాలి మరి మీతో కానప్పుడు?